హలో గైస్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్. రీసెంట్గా నేను చార్ధామ్ యాత్రకి వెళ్ళాను నా ఫ్యామిలీతో పాటు. చార్ధామ్ యాత్ర అంటే మనం మెయిన్గా ఇందులో 4 ప్లేసెస్ని విజిట్ చేస్తాం. బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ యమునోత్రి అండ్ గంగోత్రి. ఇందులో ఏంటంటే మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది చార్ధామ్ యాత్రకి వెళ్తారు, కొంతమంది దోధామ్కి కూడా వెళ్తారు. ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకునే ప్యాకేజ్ బట్టి, మనం వెళ్ళే ట్రావెల్స్ బట్టి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మోర్గా మనం ట్రావెల్ చేయవలసిన ప్లేసెస్ వచ్చేసి కేదార్నాథ్ అండ్ యమునోత్రి. ఈ రెండిటిల్లోనే ఎక్కువ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. అండ్ కేదార్నాథ్ అండ్ యమునోత్రికి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇది డోలీ. డోలీలో మనల్ని 4 మెంబర్స్ క్యారీ చేస్తారు. డోలీ ప్రైజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. 3000, 5000, 7000, సమ్టైమ్స్ 10,000 కూడా ఉంటుంది. ఆ 4 మెంబర్స్కి మనం సెపరేట్గా మనీ అనేది ఛార్జ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్ అనేది మనం ఐఆర్సిటీసీ ఆన్లైన్లో మనం 3 months బ్యాకే బుక్ చేసుకోవాలి. అప్పుడే మీకు 6,000 to 7,000 రేంజ్లో దొరుకుతుంది. మీరు బయట బుక్ చేసుకుంటే 50,000, 20,000 రేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోనీ అండ్ ట్రెక్కింగ్. పోనీనైతే నేను పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయను. మేము ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాము. సో నేను అక్కడ టిఫిన్ మార్నింగ్ ఉప్మా తిన్నాను. నెక్స్ట్ ఇంకా లంచ్కి మేము అవుట్ సైడ్ నుంచి మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీకి రీచ్ అయిపోయాము. ఢిల్లీలో ఏంటంటే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా ట్రావెల్స్ వాళ్ళు వచ్చారు. మేము మొత్తం వెళ్ళింది 22 మెంబర్స్. సో మాకు ఒక మినీ వ్యాన్ అనేది ప్రొవైడ్ చేశారు. మమ్మల్ని పిక్ చేసుకున్నాక మేము ఢిల్లీ టు హరిద్వార్ వ్యాన్లోనే వెళ్ళాము. సో ఇక్కడ నుంచి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ మా ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటున్నారనమాట. సో ఢిల్లీ అనేది మార్నింగ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మేము అక్కడైతే ఆగి ఏ ప్లేసెస్ని చూడలేదు. ఎందుకంటే మాకు హరిద్వార్కి ఫాస్ట్గా వెళ్ళాలి. మేము అనుకున్న ప్లాన్లో మేము అనుకున్నవి వెళ్తేనే మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం కాబట్టి. సో ఢిల్లీ అంతా అలా చాలాసేపు తిరిగాము. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మా ఫస్ట్ టైం ఇంత దూరం ట్రావెల్ చేయడం. అంటే చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం అంతమందితో కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎప్పటి నుంచో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పటికి కుదిరింది. అండ్ దారిలో మేము ఒక దాబాలో ఆగాము, శివ విజయ దాబా అని చెప్పేసి. అసలు దాబా అంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది దాబా. లోపలికి ఒక 5 star హోటల్ రేంజ్లో అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా కాదు, ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మొత్తం అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే శాండ్విచ్ చెప్పుకున్నాం. చాలా భయపడతా చెప్పాం శాండ్విచ్ కూడా ఎలా ఉంటుందని, కానీ చాలా బాగుంది శాండ్విచ్ కూడా. అంతా చాలా హైజీన్గా, ఫుడ్ కూడా ఏదైనా కూడా చాలా బాగుంది. సో అక్కడ మేము ఫుడ్ అయితే తినేసి, టిఫిన్ అయితే తినేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. బయట వీళ్ళదే ఈ శివ ధాబా వాళ్ళదే లైక్ డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించినవన్నీ, లైక్ బటర్ మిల్క్ కానీ, ఇంకా బాదం మిల్క్ కానీ ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా చాలా ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నారు వాళ్ళు. నాకు అది చూసి నచ్చి నేను వీడియో తీద్దామని అనుకున్నాను. సో ఇదంతా కూడా మొత్తం అన్నీ అంటే మనకి స్నాక్స్ కానీ, రిఫ్రెష్మెంట్స్కి కానీ, ఐస్ క్రీమ్స్ కూడా అన్ని ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. సో మేము అక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకెక్కడ మేము ఆగలేదు మధ్యలో. దారిలో అయితే చాలా దాబాస్ కనిపించినాయి. అండ్ లంచ్కి అయితే ఒక దాబా దగ్గర ఆగాము. అండ్ ఇది ఆ దాబా వచ్చేసి, ఇదైతే చాలా అథెంటిక్గా అనిపించింది. దాబా ఒరిజినల్గా ఎలా దాబా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంది. ఇక్కడ మేము కొంచెం బటర్ మిల్క్ తాగాము. వాళ్ళు కూడా గాజు గ్లాసెస్లో ఇచ్చే చాలా బాగుంది. అండ్ నైట్కి మేము హోటల్కి రీచ్ అయిపోయాము. ఇది మాకు ఇచ్చిన హోటల్. ఇదైతే చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. మేము వెళ్ళాల్సిన లొకేషన్ దగ్గర నుంచి చాలా దగ్గర. సో మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఈవినింగ్ గంగా హారతి ఉంటుంది అంటే దానికి మేము మళ్ళీ అన్ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇది డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. ఇది మాకు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అనమాట.